నేను కుమారులు నాకు ఎవరు లేరు, దిక్కు లేరు. చిన్న తలరం తెస్తే బతుకండా తమ్ముడ పిల్లలకు నాకు తలకాయ పగిలిపోయింది. ఇల్లు జనాలని ఇక్కడ ఇబ్బంది ఎలా వచ్చింది మనకి? ఇలా వదిలిపెట్టినారు చిన్న, మేము పంపిస్తారు మా వాళ్ళు మంచోళ్ళు, సాయం చేస్తారా? ఏం సాయం చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి రోజు తినడానికి ఎలా చేస్తున్నారు అంతా మీరు? ఇల్లు వాళ్ళు పెట్టేది తినేది మన నా బిడ్డ నేను అర్జున్ వేసి ఎప్పటి నుంచి రేపు బిడ్డలు చెప్పేమో వల్ల ఇంటికి పోతే ఎవరన్నా మన వాళ్ళైనా చూసుకుంటారు. అవునులేండి. 5 నెలలు 3 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సల్మేళ సెంటర్ లో. తర్వాత వెరిఫికేషన్ రన్నింగ్ చేసి అన్ని కొట్టేసినారు. ఎంబసీకి వెళ్ళారా మీరు? ఎంబసీకి పోయినాం, ఏం హెల్ప్ చేయలేదు మాకు. ఏం చెప్పినారు? దిక్కు లేకుండా ఉన్నాం మేము, మాకు ఎవరు లేరు. ఇప్పుడు ఒక 6 నెలలుగా మాకు తెలిస్తే ఇక్కడ మేము కిందోళ్ళు పైనోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క రవాణం పెట్టేది. ఆ బిడ్డలు ఇబ్బంది. ఆమె యాట్ నుంచి కోయట్ నుంచి వచ్చేది, కోయట్ ఇంట్లో నుంచి బయట వచ్చేసిందా లేకపోతే ఆట నుంచి వచ్చిందో ఏం తెలియదు. 6 నెలలు అయింది ఎట్టుకొచ్చి. ఈడాడ రూములు ఒక సూర్యు కింద కూడా బాడీకి ఎత్తుకునింది. బాడీ కట్టుకోలేక వాళ్ళు గాలి చేసుకుని వెళ్ళిపోయే కొద్దికి ఈడందరూ గాలి చేసుకుని వెళ్ళిపోయినారు. పోనీ అనేసి వాళ్ళు తలుపు ఉద్యోగా లేకుండా ఈయన ఇంట్లో పెట్టుకున్నారు. ఊరులో ఈ ఫ్లాట్లు అంతా ఎవరు లే. ఆ ఫ్లాట్ లో ఎట్లా వదిలినారు మన ఇండియా వాళ్ళు పుణ్యం తెలిసి పాపం ఉండే లెక్కలు కాయలని వదిలిపెట్టినారు. ఈమె ఇంటికి పంపించేయండి పాపం. మేము పెట్టేది కిందోళ్ళు ఒక రోజు రాయనమ్మ పెడతాది, ఒక రోజు విజయ పెట్టేది, మేము మా ఇంటికి వస్తే మేము పెట్టేది అన్నము. ఆ బిడ్డకి తలకాయి మన అదే విజాజ్ పడి పడిపోయింది. ఎంత బాధ వచ్చిందో నాకు. ఎక్కడ పగిలింది బాబు, పగిలింది. మన ఇంకా జాస్తి ఉంది, ఇప్పుడు ఎట్లా మానింది. ఇద్దరికి జ్వరమా? ఇంటికి పంపించేస్తే బాగుంటది. ఏడేదన్నా ఎవరు చూస్తారు? ఆ బిడ్డలకి ఎవరు చూస్తారు చెప్పు? చిన్న పిల్లలు